హర్ష పుట్టినరోజు కావడంతో ఎలాగైనా సరే హర్ష దగ్గర మంచిదానిలాగా నటిస్తూ 51% ఆస్తి ఎవరి పేరు మీద రాశాడో తెలుసుకోవాలని చెప్పి రమాదేవి హర్ష దగ్గరికి వస్తుంది. ఇక మొదట హర్ష కాళ్ళ దగ్గర కూర్చొని, అసలైనా నేనేంటి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి, తల దగ్గరే కూర్చుంటాను అని చెప్పి అలా తల దగ్గర కూర్చొని హర్ష ఎప్పుడెప్పుడు నిద్రలేస్తాడా తనకు విషెస్ చెప్పి దగ్గర అవుదామా అని చెప్పి ఆలోచిస్తూ తన కోసం కొత్త డ్రెస్ కూడా తీసుకొని వస్తుంది. ఇక ఇంతలో చంద్రిక కూడా కాఫీ తీసుకొని హర్ష దగ్గరికి వస్తుంది. హర్ష కోసం తను కూడా సొంతంగా ఒక డ్రెస్ని స్టిచ్ చేసి అక్కడ పెట్టి కాఫీ తీసుకొని హర్ష పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది. ఇకప్పుడే హర్షకు మెలకు వస్తుంది. హర్షకు మెలకు వచ్చి చూసేసరికి అక్కడ చంద్రిక కాఫీ టేబుల్ మీద పెట్టి పాదాల దగ్గర కూర్చొని కనిపిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలండి అని చెప్పి చంద్రిక అనగానే, చాలా థ్యాంక్స్ చంద్రిక, ఈరోజు నువ్వే నాకు మొదట విషెస్ చెప్పావని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు రమాదేవి చాలా కోపంగా, హర్ష నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా, నీకు బర్త్డే విషెస్ చెప్పాలని గంట నుండి నేను ఇక్కడే కూర్చున్నాను, కానీ నువ్వు మాత్రం మొదట నిద్ర లేవగానే నన్ను చూడకుండా ఆ దరిద్ర ముఖాన్ని చూస్తున్నావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, రమ నువ్వు ఇక్కడ కూర్చున్నావని నాకు ఎలా తెలుస్తుంది రమ, అయినా ఎవరైనా సరే ముందు పాదాల దగ్గర ఉన్న వాళ్ళని చూస్తారు, కానీ ఇలా నా తల దగ్గర వెనకాల కూర్చున్న నిన్ను నేను ఎలా చూడగలుగుతాను, ఈ మాత్రం బుర్ర కూడా ఉపయోగించకుండా ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, ఇప్పుడు ఈయనతో అనవసరంగా గొడవ పెట్టుకోవడం వల్ల ఈయన మూడంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షకు నేను మారలేదన్న అనుమానం రాకూడదు, మారిపోయినట్టుగా నటించాలని చెప్పి, సరే హర్ష నీ బర్త్డే కాబట్టి అనవసరంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను, అలాగే ఈరోజు నుండి నాలో నువ్వు సరికొత్త రామాదేవిని చూడబోతున్నావు అని, నీ బర్త్డే అని చెప్పి నేను ఎన్నో షాప్స్ తిరిగాను, నీ కోసం స్పెషల్గా ఈ సూట్ తీసుకొచ్చాను, ఇదే సూట్ని నువ్వు వేసుకోవాలి హర్ష అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, నైస్ సూట్ రమ అని చెప్పి, చంద్రిక నువ్వు కూడా ఏదో తెచ్చినట్టున్నావు అని అంటూ ఉంటే, అంటే అయ్యగారు నేను తెచ్చిన గిఫ్ట్ మీకు నచ్చుతుందో లేదో తెలీదు, నా సొంతంగా నేను మీకోసం ఈ షర్ట్ కుట్టాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఏది ఇలా ఇవ్వు అని చెప్పి ఆ షర్ట్ చూసి హర్ష ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో, చాలా బాగుంది అని అంటూ ఉంటే, హర్ష ఇదేమైనా బాగుందా, నీ కోసం నేను ఎన్నో షాప్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టి సూట్ తీసుకొని వచ్చాను, ఆ సూట్ని ఈజీగా పక్కన పడేసి అది తీసుకువచ్చిన చీప్ షర్ట్ని బాగుందని అంటావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, చూడు రామ, నువ్వు తీసుకొచ్చిన సూట్లో ఖరీదు చూస్తున్నావు, కానీ చంద్రిక తీసుకువచ్చిన ఈ షర్ట్లో నాకు ప్రేమ అభిమానం కనిపిస్తున్నాయి, తను ఎంతో ప్రేమతో రాత్రంతా కూడా కష్టపడి నా కోసం ఈ షర్ట్ కుట్టింది, అందుకే తనను ఈ మాత్రం కూడా అభినందించకపోతే ఎలా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. సరే హర్ష, దాన్ని నువ్వు పొగిడితే పొగిడావు, కానీ ఈరోజు గెస్ట్లు వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఇదే సూట్లో కనిపించాలి అని చెప్పి రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో చంద్రిక, అమ్మగారు బాధపడుతున్నారు కదా, మీరు ఆవిడ తీసుకువచ్చిన సూట్నే వేసుకోండి అని చెప్పి చంద్రిక కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భగవంతుడా ఏంటయ్యా నాకు ఈ శిక్ష, ఇప్పుడు ఇద్దరు భార్యలు నా కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారు, ఒకరు తీసుకొచ్చింది వేసుకుంటే మరొకరికి కోపం, ఇప్పుడు ఏం చేయాలని హర్ష ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అందరూ కూడా కింద హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటే, హర్ష చంద్రిక స్టిచ్ చేసిన షర్ట్ వేసుకొని కిందికి వస్తూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. హర్ష అదేంటి హర్ష, నేను తీసుకొచ్చిన సూట్ వేసుకోకుండా ఈ సూట్ ఎందుకు వేసుకున్నావు అని అంటూ ఉంటే, రమ నువ్వు చాలా ఖరీదైన సూట్ తీసుకొచ్చావు, కానీ అది నాకు సరిపోతుందో లేదో నువ్వు చూసుకోలేదు, ఆ సూట్ నాకు చాలా టైట్గా ఉంది, అస్సలు పట్టలేదు, అందుకే ఏదో ఒకటి వేసుకొని కిందికి రావాలి కదా అని ఇది వేసుకున్నాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు.
అయినా ఇన్ని రోజుల నుండి నువ్వు నాతో కాపురం చేస్తున్నావు, నా సైజ్ ఏంటో కూడా నువ్వు తెలుసుకోలేకపోయావా రామా అని చెప్పి హర్ష మండిపడుతూ ఉంటాడు. ఇకప్పుడు రమాదేవి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే రోజా రమాదేవి దగ్గరకు వచ్చి, అత్తయ్యగారు ఇప్పుడు ఎందుకు అనవసరంగా మామయ్య గారితో ఆ డ్రెస్ గురించి డిస్కషన్ పెడతారో, మనం నిన్న ఏమని ప్లాన్ చేశామో ఎలాగైనా మామయ్య గారిని మెప్పించాలనే కదా. మనలో ఎవరో ఒకరు మామయ్య గారి దగ్గర నుండి నిజాన్ని రాబట్టి ఆ ఆస్తి ఎవరి పేరు మీద రాశారో తెలుసుకోవాలని కదా మనం ప్లాన్ చేసింది. కాబట్టి ఈ ఒక్కరోజు సైలెంట్గా ఉండండి అని చెప్పి రోజా రమాదేవికి చెబుతూ ఉంటుంది. కేక్ కట్ చేద్దామా మామయ్య గారు అని చెప్పి రోజా అంటూ ఉంటే, అమ్మ రోజా, నిషా కూడా బర్త్డే పార్టీకి వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇంతలో నిషా పార్టీకి వస్తుంది. నిషా బొకేని తీసుకొచ్చి, అంకుల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్, ఈ బొకే తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, థ్యాంక్స్ అమ్మా అని చెప్పి హర్ష ఆ బొకే తీసుకుంటాడు. వీటిని నేను ఫారెన్ నుండి తెప్పించాను అంకుల్, ఒకసారి స్మెల్ చూడండి అని చెప్పి నిషా అనగానే టేబుల్ మీద పెట్టున్న బొకేని తీసుకొని హర్ష స్మెల్ చూస్తాడు. ఆ స్మెల్ చూడగానే హర్షకు ఒక రకంగా అవుతుంది. కంటిన్యూస్గా తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇక దాంతో చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు ఇప్పుడు పర్వాలేదా, ఈ హాట్ వాటర్ తాగండి అని చెప్పి హర్షకు హాట్ వాటర్ ఇస్తుంది. అమ్మ చామంతి పర్వాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ప్రేమ్ నిషా మీద మండిపడుతూ, నిషా నీకు అసలు బుద్ధుందా, డాడ్కి కొన్ని రకాల ఫ్లవర్స్ అంటే ఎలర్జీ, అది తెలుసుకోకుండా నువ్వు ఆయన బర్త్డే రోజున ఇలా ఆయనకు పడని వస్తువులు తీసుకువస్తావా అని చెప్పి ప్రేమ్ మండిపడుతూ ఉంటాడు. పోనీలేరా, ఏదో తెలియక చేసి ఉంటుంది, వదిలేసాయని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అంకుల్ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని చెప్పి నిషా అనుకుంటుంది. ఆ తర్వాత అరుణ్, డాడ్ మీకోసం నేను ఒక కాస్ట్లీ వాచ్ని ఫారెన్ నుండి తెప్పించాను, తీసుకోండి డాడ్ అని చెప్పి అరుణ్ ఒక కాస్ట్లీ వాచ్ని హర్ష చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో హర్ష ఆ వాచ్ చూసి చాలా ఆనందపడిపోతాడు. తర్వాత రోజా, మామయ్య గారు మీకోసం నేను ఈ చైన్ తెప్పించాను అని చెప్పి కావాలని హర్ష దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అందరూ అన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే, అమ్మ చామంతి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చావు అని హర్ష అడుగుతూ ఉంటాడు. మన పెరట్లో పూసిన పువ్వులతో మీకోసం స్పెషల్గా నేను బొకేని తయారు చేశాను అయ్యగారు అని చెప్పి చామంతి ఆ బొకేని హర్షకు ఇస్తూ ఉంటుంది. వావ్, చాలా బాగా తయారు చేసావమ్మా, మన ఇంట్లో పూసిన పువ్వులతో ఇలా నువ్వు నాకు బొకే తయారు చేసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒరే ప్రేమ్, మరి నువ్వు నా కోసం ఏం తీసుకురాలేదా అని హర్ష అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రేమ్, లేదు నాన్న, నేను ఏం తీసుకురాలేదు, ఈరోజు మీ పుట్టినరోజు అని మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గుడికి వెళ్ళి మీ పేరు మీద పూజ చేయించాను, అలాగే ఒక 100 మంది అనాథ పిల్లలకు ఈరోజు భోజనం పెట్టిస్తున్నాను, అదే మీకు నేను ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ప్రేమ్ అనగానే హర్ష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రే ప్రేమ్, అందరూ ఇచ్చే గిఫ్ట్స్ కంటే నువ్విచ్చిన ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చిందిరా, వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్లో ఖరీదు వెతుక్కుంటున్నారు, ఒకరికంటే మరొకరు నాదే గొప్పగా ఉందని ఫీల్ అవుతున్నారు, కానీ నువ్వు మాత్రం నాకు మంచి జరగాలని కోరుకుంటూ నా కోసం పూజలు చేయించావు, అలాగే ఒక 100 మంది కడుపు నింపుతున్నావు, నిజమైన కొడుకు అంటే నువ్వేరా అంటూ ప్రేమ్ని హర్ష హత్తుకుంటాడు. ఇక దాంతో మిగతా వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. డాడ్, మేము ఇంత కష్టపడి మీకోసం గిఫ్ట్స్ తీసుకువస్తే వాడేదో అనాథ పిల్లలకు భోజనం పెట్టిస్తున్నాడని వాడి గిఫ్టే బాగుందంటారా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటే, అది కాదురా, ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మనకి ప్రత్యేకమేమీ కాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ డబ్బుంది, ఇటువంటివన్నీ కూడా మనం కొనుక్కోగలుగుతూనే ఉంటాము, కానీ వేరే పేద పిల్లలకు సాయం చేయాలని ప్రేమ్కి తోచింది చూడు,
అటువంటి గొప్ప మనసుని నేను పొగుడుతున్నాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. సరే సరే, ఇదంతా ఎందుకు, కేక్ కటింగ్ మొదలు పెడదాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత రమాదేవి హర్షతో, హర్ష, రిటర్న్ గిఫ్ట్గా నువ్వు కూడా నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, చెప్పు రమాదేవి, నీకేం కావాలని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఎంతో తెలివిగా, హర్ష, ఆ 51% నువ్వు ఎవరి పేరు మీద రాసావో తెలుసుకోవాలని ఉంది. అదేంటో చెబితే అదే నువ్వు నాకు ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి రమాదేవి తెలివిగా హర్ష దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగానని చూస్తూ ఉంటుంది. ఇక అంతకుముందే చామంతి జాగ్రత్తగా ఉండమని హర్షని హెచ్చరించడంతో హర్ష ఎంతో తెలివిగా, చూడు రామా, ఎవరికైతే నేను న్యాయం చేయాలనుకుంటున్నానో వాళ్ళకి ఆ 51% ఆస్తిని రాసిచ్చేశాను. అలా అని మీ అందరికీ నేను అన్యాయం చేస్తానని కాదు, ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరికి కూడా నేను న్యాయం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు చంద్రిక హర్షతో మాట్లాడుతూ ఉంటుంది. అయ్యగారు, పుట్టినరోజు నాడు ఎందుకలా బాధగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, చంద్రిక, ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా నా పుట్టినరోజు వేడుకల్ని ప్రేమతో చేశాను అనుకుంటున్నావా? వాళ్ళు ఖచ్చితంగా స్వార్థంతోనే చేశారు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. నా కొడుకు ప్రేమ్ మాత్రమే నీలాగా ఆలోచించాడు. ఎంతైనా వాడు నీ రక్తం కదా, అందుకే వాడు పేద పిల్లల గురించి ఆలోచించాడు అని చెప్పి హర్ష చంద్రికతో చెబుతూ ఉండడంతో ఇక ఆ మాటలు విని చంద్రిక తన కన్న తల్లన్న నిజం తెలుసుకుని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.